జ్యోతి ఐటీ సొల్యూషన్స్. ఈ వీడియోలో నేను ఆటో స్కేలింగ్ గ్రూప్ అండ్ అప్లికేషన్ లోడ్ బ్యాలెన్సర్ని ఏడబ్ల్యూఎస్లో ఎలా ఇంప్లిమెంట్ చేస్తారు అని కాన్సెప్ట్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. ఇక్కడ మీరు స్క్రీన్ మీద చూస్తున్నటువంటి డయాగ్రామ్లో ఈ 2 అవైలబిలిటీ జోన్స్ ఉన్నాయి. దీనికి ఒక విపిసి స్టాండర్డ్ విపిసిని యూజ్ చేస్తున్నాను. ఈ స్టాండర్డ్ విపిసి తోటి నేను ఈ ఇంప్లిమెంటేషన్ చేస్తున్నాను. ఈ ఇంప్లిమెంటేషన్లో అప్లికేషన్ లోడ్ బ్యాలెన్సర్ని క్రియేట్ చేస్తాను. మీరు చూస్తున్నటువంటి ఈ డయాగ్రామ్లో పర్పుల్ కలర్లో ఉండేటటువంటి లైన్ అప్లికేషన్ లోడ్ బ్యాలెన్సర్కి సంబంధించింది. ఇది బేస్ లోడ్లో అప్లికేషన్ లోడ్ బ్యాలెన్సర్ని ఎలా యూజ్ చేస్తుంది అనేది మనకు ఇండెక్స్ చేస్తున్నది. ఇక్కడ 2 EC2 ఇన్స్టెన్సెస్ ఒక్కొక్క అవైలబిలిటీ జోన్లో అసైన్ చేయబడి ఉన్నాయి. అలాగే ఆటో స్కేలింగ్ గ్రూప్ ఉంది. ఆటో స్కేలింగ్ గ్రూప్కి 3 ఇన్స్టెన్సెస్ ఒక్కొక్క అవైలబిలిటీ జోన్లో, అంటే ఇక్కడ నేను 2 అవైలబిలిటీ జోన్స్ని యూజ్ చేస్తున్నాను. లోడ్ బ్యాలెన్సర్ కోసం డిఫరెంట్ అవైలబిలిటీ జోన్స్ని యూజ్ చేస్తుంటాం. ఒక అవైలబిలిటీ జోన్ డౌన్ అయినా ఇంకో అవైలబిలిటీ జోను అప్లో ఉండి మేనేజ్ చేయడం కోసం. అలాగే ఆటో స్కేలింగ్ కూడా 2 అవైలబిలిటీ జోన్స్లోనే క్రియేట్ చేస్తున్నాను. ఆటో స్కేలింగ్ గ్రూప్ క్రియేట్ చేస్తాను. ఇక డౌన్లో చూస్తున్నటువంటి లాంచ్ టెంప్లేట్ యూజ్ చేస్తున్నాను. నేను ఇక్కడ ఎటువంటి EC2 ఇన్స్టెన్సెస్ డైరెక్ట్గా మనం డైలీ క్రియేట్ చేసేటట్లు ఇక్కడైతే చేయట్లేదు. లాంచ్ టెంప్లేట్ తీసుకొని EC2 ఇన్స్టెన్సెస్ క్రియేట్ అవుతాయి. లాంచ్ టెంప్లేట్ని క్రియేట్ చేసినప్పుడు EC2 ఇన్స్టెన్సెస్ ఎలా లోడ్ బ్యాలెన్సర్తో వర్క్ అవుతాయి, ఆటో స్కేలింగ్ ఎలా జరుగుతుంది అనేది ఈ సినారియో. ఇప్పుడు ఇంప్లిమెంటేషన్ చేద్దాము. కానీ ఇక్కడ నేను ఒక సింగిల్ వీడియోలో ఈ ఇంప్లిమెంటేషన్ మొత్తం చూపించట్లేదు. ఆల్రెడీ ప్రీవియస్ వీడియోస్లో విపిసి కాన్సెప్ట్స్ 4-5 కాన్సెప్ట్స్ చేస్తున్నాను. ఈ వీడియోలో కూడా నేను విపిసితో స్క్రాచ్ నుంచి ఎలా చేస్తామనేది చెప్తున్నాను. ఎవరికైనా విపిసి బాగా ఫెమిలియర్ అయినట్లయితే మీరు స్కిప్ చేసుకోవచ్చు ఆ విపిసి కాన్సెప్ట్ అనే వీడియోని. ఇక్కడ నేను డిఫరెంట్ వీడియోస్ తీస్తున్నాను. అక్కడ పార్ట్ 1, పార్ట్ 2 అనే నేమ్తో పెడతాను. నేమ్ వచ్చేసి ఇంప్లిమెంటింగ్ ఆటో స్కేలింగ్ గ్రూప్ అండ్ ALB ఇన్ AWS అని పెట్టి పార్ట్ 1, పార్ట్ 2 ఇలా పెడతాను. ఎన్ని పార్ట్స్ వస్తాయి అన్ని పార్ట్స్. మీరు ఫెమిలియర్ అయినటువంటి పార్ట్ని స్కిప్ చేసుకోవచ్చు. నేను ఇక్కడ ఫస్ట్ విపిసి తోటి స్టార్ట్ చేస్తాను. విపిసిని సెలెక్ట్ చేసుకుంటాను AWS కన్సోల్ నుంచి. ఇక నేను స్టాండర్డ్ విపిసిని క్రియేట్ చేయబోతున్నాను. విపిసి కాన్సెప్ట్ నేర్చుకునే వాళ్ళైతే ఈ విపిసి చూడడం వల్ల మీకు ఇంకా తరువు అవుతారు. రౌటింగ్ నేను ఇక్కడ డిఫరెంట్ ట్యాబ్స్ని క్రియేట్ చేసుకుంటున్నాను ఈజీగా చేయడం కోసం. ఇప్పుడు విపిసిని క్రియేట్ చేస్తాను. క్రియేట్ విపిసి ట్యాబ్ని సెలెక్ట్ చేసుకొని క్రియేట్ విపిసి, ఈ విపిసికి ఒక నేమ్ ఇస్తాను. ALB అప్లికేషన్ లోడ్ బ్యాలెన్సర్ కోసం విపిసి అని నేమ్ ఇస్తున్నాను. 10.0.0.0/16 CIDR బ్లాక్గా విపిసికి తీసుకుంటున్నాను. క్రియేట్ విపిసి. నెక్స్ట్ ఇంటర్నెట్ గేట్వే క్రియేట్ చేసి అటాచ్ చేస్తాం. ఇంటర్నెట్ గేట్వే ఇక్కడ కూడా ALB IGW అని ఇస్తాను నేమ్. క్రియేట్ ఇంటర్నెట్ గేట్వే క్రియేట్ అయిన తర్వాత ఇక్కడ చూడండి, మీరు సెలెక్ట్ చేసుకొని క్రియేట్ చేసినటువంటి ఇంటర్నెట్ గేట్వే ఇది. క్రియేట్ చేసిన ALB IGW ఇంటర్నెట్ గేట్వేని సెలెక్ట్ చేసుకొని యాక్షన్స్ అటాచ్ టు విపిసి క్రియేట్ చేసినటువంటి విపిసిని తీసుకుంటాం. ALB విపిసి అటాచ్ ఇంటర్నెట్ గేట్వే.
నెక్స్ట్ సబ్నెట్స్ ట్యాబ్కి వెళ్తాను. సబ్నెట్స్ 2 సబ్నెట్స్ని ఇక్కడ 2 అవైలబిలిటీ జోన్స్ డిఫరెంట్ జోన్స్లో క్రియేట్ చేస్తాను. క్రియేట్ సబ్నెట్, నేమ్ ట్యాగ్ పబ్లిక్ 1 సబ్నెట్ ALB అని ఇస్తాను. పబ్లిక్ 1 VPCని సెలెక్ట్ చేసుకుంటాము. ప్రిఫరెన్స్ జోన్ US ఈస్ట్ 1A. మనకు నెంబర్ ఆఫ్ అవైలబిలిటీ జోన్స్ ఉన్నాయి. US ఈస్ట్ 1A తీసుకోవాలి. CIDR బ్లాక్ VPC రేంజ్లో ఉండాలి. 0.1.0/24 క్రియేట్ క్లోజ్. ఇంకొక సబ్నెట్ కూడా క్రియేట్ చేసుకుంటాను. పబ్లిక్ 2 ALB VPC ALB VPC అవైలబిలిటీ జోన్ 1B తీసుకుంటాను. CIDR బ్లాక్ 10.0.2.0/24 క్రియేట్. 2 సబ్నెట్స్ని క్రియేట్ చేశాను. ఇప్పుడు మనకు ఇంటర్నెట్ గేట్వేతో రౌట్ కావాలి కాబట్టి రౌటింగ్ టేబుల్ ట్యాబ్కి వెళ్తాను. క్రియేట్ రౌట్ టేబుల్. మనకు డిఫాల్ట్ రౌట్ టేబుల్ ఒకటే ఉంది. రౌట్ టేబుల్ ALB ఇస్తాను. RTALB VPC సెలెక్ట్ చేసుకుంటాను. క్రియేట్ అయిన తర్వాత ఎడిట్ చేసుకోవాలి. RTALBని సెలెక్ట్ చేసుకొని రౌట్స్లోకి వెళ్ళి మనం ఎడిట్ రౌట్స్ని తీసుకుంటాం. ఇక్కడ ఆల్రెడీ మన VPC రేంజ్ తోటి CIDR బ్లాక్ తోటి ఒక డెస్టినేషన్ క్రియేట్ అయినది. ఇది లోకల్గా మన కమ్యూనికేషన్ కావడం కోసం క్రియేట్ అయినటువంటిది. ఇక్కడ IPv4 తోటి క్రియేట్ అవ్వడానికి కోసం మనం ఆల్ జీరోస్ తీసుకుంటాం. 0.0.0/0. అలాగే ఇంటర్నెట్ గేట్వేని సెలెక్ట్ చేసుకుంటాను. క్రియేట్ చేసినటువంటి ఇంటర్నెట్ గేట్వే. సేవ్ రౌట్స్ క్లోజ్. సబ్నెట్ అసోసియేషన్కి వెళ్ళి ఎడిట్ సబ్నెట్ అసోసియేషన్. ఇక్కడ 2 సబ్నెట్స్ని సెలెక్ట్ చేసుకుంటాను. డిఫరెంట్ అవైలబిలిటీ జోన్స్లో ఉంటాయి ఇవి. సేవ్. ఇప్పుడు VPC క్రియేట్ అయిపోయింది. ఇది ఒక స్టాండర్డ్ VPC. మనం దీనితోటి ఇన్స్టెన్సెస్ కూడా క్రియేట్ చేసుకోవచ్చు. ఆల్రెడీ నెంబర్ ఆఫ్ వీడియోస్లో మనం చూసాము VPCని ఎలా చేస్తామనేది. అలాగే ACLs NAT గేట్వేస్ ఇవి కూడా చూసాము. ఇప్పుడు దీంతో మీరు ఒక ఇన్స్టెన్స్ని క్రియేట్ చేసి టెస్ట్ చేసుకొని క్రియేట్ అవుతుంది. నేను ఇప్పుడు సర్వీసెస్లోకి వెళ్ళి AC2ని సెలెక్ట్ చేసుకుంటాను. AC2 మేనేజ్మెంట్ కన్సోల్ వచ్చింది. ఇక నేను కొత్తగా ఒక కీ పెయిర్ ఆల్రెడీ నాకు ఒక కీ పెయిర్ ఉన్నది. అలాగే సెక్యూరిటీ గ్రూప్స్ 4 ఉన్నాయి. ఇవి డిలీట్ చేస్తాను ఏమైనా ఎక్స్ట్రా ఉన్నట్లయితే. ఇక్కడ నాకు డిఫాల్ట్ 2 సెక్యూరిటీ గ్రూప్స్ ఉన్నాయి. నేను కొత్తగా ఒక సెక్యూరిటీ గ్రూప్ని క్రియేట్ చేస్తాను. అది ఎప్పుడంటే అప్లికేషన్ లోడ్ బ్యాలెన్సర్ క్రియేట్ చేసిన తర్వాత అప్లికేషన్ లోడ్ బ్యాలెన్సర్ని ఎలా క్రియేట్ చేయాలి అనేది సెకండ్ పార్ట్లో చూద్దాము. ఈ వీడియోని ఇంతటితో కంక్లూడ్ చేస్తున్నాను. ఈ వీడియోలో మీకు ఇంటర్నెట్ VPCని ఒక స్టాండర్డ్ VPCని ఎలా కాన్ఫిగర్ చేసుకుంటాం AWSలో అనేది మనం చూసాము. See you in next video. Thank you.